తొలి సంఘ విశ్వాసులు పరిణతి లేని ప్రవర్తనను కనబరిచారు. నేడు మనం చూసేదానికి చాలా దగ్గరగా యేసుక్రీస్తును స్వీకరించిన అనేక సంవత్సరాల తర్వాత కూడా వారు తమ అభివృద్ధిలో ఆధ్యాత్మిక పిల్లలుగానే ఉండిపోయారు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీరస సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునివారు కారా? రోజువారీ ధ్యానం. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. 1 కొరింథీయులకు 3:1. ప్రారంభ సంఘ విశ్వాసులు అపరిపక్వంగా ప్రవర్తించారు. నేడు మనం చూస్తున్నట్లుగానే క్రీస్తును అంగీకరించిన చాలా సంవత్సరాల తర్వాత కూడా వారు తమ అభివృద్ధిలో ఆధ్యాత్మిక పిల్లలుగానే ఉండిపోయారు. దీనికి కారణం వారు శరీరానుసారులుగా ఉండటమే. ఎందుకంటే మీరు ఇంకా శరీరానుసారులే. ఇక్కడ పౌలు శరీరానుసారుల యొక్క గుర్తు గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునివారు కారా? 1 కొరింథీయులకు 3:3. శరీర సంబంధుల మనస్సులలో ఎల్లప్పుడూ వినయం ఉండదు. దేవుడు వారి నుండి ఎలాంటి స్వభావాన్ని ఆశిస్తున్నాడో వారి పట్టించుకోరు. వారి జీవితాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమయంలో దేవుడు ఏమీ చేయమని కోరుకుంటున్నాడో తెలుసుకోవడానికి వారికి ఓపిక ఉండదు. కాబట్టి వారి మధ్య అసూయ, వాదనలు మరియు విభేదాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొరింథీయుల సంఘములోని రక్షింపబడిన విశ్వాసులు ప్రభువైన యేసు కొరకు జీవించటానికి తమను తాము అంకితం చేసుకున్నారు. కాని సంవత్సరాలు గడిచినా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. వారు క్రీస్తులో కొత్త సృష్టిగా ఉండవలసింది కాని కొత్త మనిషి యొక్క మనస్సు వారిలో కనిపించలేదు. బదులుగా శరీర మనస్సు లేదా శరీరానుసారమైన మనస్సు వారిని ఆధిపత్యం చేసింది. అసూయ అనేది శరీర కార్యములలో ఒకటని పౌలు చెబుతున్నాడు. శరీర సంబంధులైన ప్రజలు తమ జీవితాల కోసం దేవుని ప్రణాళికను మరియు దేవుడు తమకు ఏమి చేయటానికి నియమించాడో తెలియక ఇతరులతో తమను తాము పోల్చుకుంటారు. ఇతరుల జీవితాలను చూస్తూ నేను వారికంటే గొప్పవాడిని, నేను వారికంటే పైకి ఎదగాలి మరియు ఇతరులు వారికంటే నన్ను గురించి ఎక్కువగా మరియు గర్వంగా మాట్లాడాలి అని అనుకుంటూ అసూయపడతారు. కాబట్టి ప్రజలు తాము ఇతరుల కంటే గొప్పవారిని పావారని చెప్పాలని, తాము ఇతరుల కంటే ఉన్నతంగా నిలబడాలని, ఇతరులకు లభించే దానికంటే ఎక్కువ గౌరవం పొందాలని మరియు ప్రజలు తమను ఎక్కువగా పొగడాలని వారి మనస్సులు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాయి. ఈ విషయమే వారిని శరీర సంబంధులుగా మరియు అసూయాపరులుగా చేస్తుంది. వారిలో కనిపించే తదుపరి లక్షణం వాదనకు దిగడం. వారు చెప్పే ఏ విషయాన్ని అంగీకరించరు. తమ మనస్సులలో తాము నమ్మే విషయాలు మాత్రమే సరైనవని పట్టుబడతారు. దేవుడు దీని గురించి ఏమీ చెబుతున్నాడో లేదా దేవుని వాక్యం ఏమీ చెబుతుందో వారు శ్రద్ధగా వినరు. 3వ లక్షణం విభేదాలు. ఈ ప్రజలు తమ మాటల ద్వారా శాంతిని కాదు, విభేదాలను విత్తుతారు. విభేదం సాతాను ఆయుధం. సంఘ విశ్వాసులు క్రీస్తు శరీరం సభ్యులని దేవుని వాక్యం చెబుతోంది. ఒక శరీరంలోని అవయవాలు ఐక్యంగా ఉన్నట్లే మనం కూడా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవటం మరియు ఒకరి భారాన్ని ఒకరు మోసుకోవటం ద్వారా మనం క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. మీరు శరీర సంబంధమైన వారా లేక ఆత్మ సంబంధమైన వారా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 1 పేతురు 2:2-3. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.